సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు దారప్రడే పిక్స్. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అండ్ అలాగే ఆనియన్స్, చిల్లీస్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, క్యారెట్, టమాటోస్, కొత్తిమీర అండ్ పుదీనా, అండ్ అలాగే నేను కొబ్బరి పాలతో చేస్తున్నాను అనమాట. ఇది కొబ్బరి పాలు వెజిటేబుల్ రైస్ అనమాట. సో కొబ్బరి పాలలో దానిలో 3 జీడిపప్పులు, 2 బాదం పప్పులు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్, నెయ్యి అంటే నేను కొద్దిగా నెయ్యి ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి సో నేను నెయ్యి ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను. నెయ్యి ఎక్కువ వేసుకొని మీకు నచ్చకపోతే కనుక కంప్లీట్గా ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేనైతే నెయ్యి కొద్దిగా ఆయిల్ రెండు వేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు చేసుకోండి, నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొద్దిగా నేను ఆయిల్ కూడా వేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, ఆ మసాలాలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దానిలో కొద్దిగా జీలకర్ర వేసుకోండి, మీకు నచ్చితే షాజీరా వేసుకోండి. నాకు నచ్చదు కాబట్టి నేను జీలకర్ర వేసుకున్నాను. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న దానిలో గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అలాగే కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సరిపోయినంత వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే కూడా తీపి వచ్చేస్తుంది. సో నేను కొద్దిగానే వేసుకున్నాను, నా క్వాంటిటీకి సరిపడా నేను వేసుకున్నాను. ఆనియన్స్ వీటిలన్నిటిని బాగా సాట్ చేయాలన్నమాట. మంచిగా ఆనియన్స్ అనేది మంచిగా వేగిపోవాలి. కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. సో ఇదిగోండి, ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక సో ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉండగా ఇందులో కొంచెం హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే బాగా మాడిపోతాయి ఆనియన్స్. సో కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఇవంతా బాగా సాట్ అయ్యాక కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా సాట్ చేయండి అన్నమాట. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. వీటిల్ని కూడా బాగా సాట్ చేసుకోవాలి. మంచిగా సాట్ చేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలన్నమాట. ఎందుకంటే పచ్చివాసన అంతా పోవాలి కదా జింజర్ గార్లిక్ పేస్ట్కి, ఆ పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా సాట్ చేసుకోండి. సో ప్లీజ్ అండి, కొత్త ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందులోనే క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను క్యారెట్, స్వీట్ కార్న్, నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కొన్ని నేను వేసుకుంటున్నాను. క్యారెట్, స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను, అండ్ అలాగే టమాటోస్ కూడా వేసుకున్నాను. మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, లైక్ బీన్స్ కానీ పొటాటోస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయని నేను ఇవి వేసి చేశాను. లేదు అని అంటే మీరు ఇలాగే నార్మల్ బిర్యానీ లాగానే కొబ్బరి పాలు వేస్ట్ చేసుకొని నిజంగా టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది కొబ్బరి పాలు. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం ఆ వెజిటేబుల్స్లో ఉన్న కొద్దిగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత
ఇంకిపోయేదాకా కొద్దిగా బాగా సార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సార్ట్ అయిన వాటిల్లో టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా మెత్తగా మగ్గాలన్నమాట. లైక్ ఎంత మగ్గాలి అంటే స్కిన్ ఊడిపోయేంత మంచిగా మగ్గిపోవాలి. టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోతే బాగా టేస్ట్ ఉంటుంది. ఇలా ఇందులో మగ్గిపోయిన తర్వాత టమాటోస్ అవన్నీ కొత్తిమీర పుదీనా వేసుకున్నాను. నేను 2 కలిపి వేసేసుకున్నాను. కొద్దిగా పుదీనా వేసుకోండి. మీకు టేస్ట్ నచ్చితే ఎంతైనా వేసుకోండి. నాకు కొంచెం అవి ఎక్కువ ఉంటే ఇష్టం కాబట్టి కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను నేను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి కొత్తిమీర పుదీనా అనేది. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. కాకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. సారీ అండి, వెనకాల కొద్దిగా డిస్టర్బెన్సెస్గా ఉన్నాయి. కొంచెం కొత్త ఛానల్ కదా, కొద్దిగా సపోర్ట్ చేయండి. నేను చాలా కష్టపడుతున్నాను, కొద్దిగా ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ కొద్దిగా లేట్గానే పోస్ట్ చేస్తున్నాను, కానీ కొంచెం కుదరట్లేదు అనమాట. నేను కొంచెం సో ప్లీజ్ అండి కొద్దిగా సపోర్ట్ చేయండి. కొత్తగా వచ్చాను కదా ఛానల్కి, కొంచెం మీ సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది. సో ఇందులోనే నేను కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. మీరు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. గరం మసాలా అయినా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేను ఇందులో అయితే కంప్లీట్గా గరం మసాలా అనేది అవాయిడ్ చేసేసి బిర్యానీ మసాలా వేసుకున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని. ఏది వేసుకున్నా పర్లేదు. సో వాటిలోనైతే ఆ మసాలాలని కొద్దిగా వెజిటబుల్స్కి పట్టేదాకా కొద్దిగా ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, ఎందుకంటే స్వీట్ కార్న్ బాగా ఎక్కువ ఫ్రై అయిపోయినా సరే మెత్తగా అయిపోతుంది. సో కొంచెం లైట్గా సార్ట్ చేసుకోండి. నేనంటే ఇక్కడ ఆల్రెడీ కొద్దిగా బాయిల్ అయిన స్వీట్ కార్న్ వేసాను. మీకు నచ్చితే బాయిల్ అయిన స్వీట్ కార్న్ వేసుకోండి, లేకపోతే లేదు. బాయిల్ అయిన స్వీట్ కార్న్ వేసుకోండి. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రైస్ ఆల్రెడీ నేను బాస్మతి రైస్ పక్కన నానబెట్టుకుని కొద్దిసేపు ఉంచుకున్నాను, ఒక ½ అన్ అవర్. అందులోనే కొబ్బరి పాలు వేసేసాను. సారీ, క్లిప్ మిస్ అయిపోయినట్టుంది. దాన్ని మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసేసి అందులో కొబ్బరి పాలు నీళ్ళు పోసుకుని పాలులాగా వచ్చేలా మంచిగా వడకట్టుకుని పోసేసాను. ఇంకా పొయ్యాలి, ఆ ఎసరికి సరిపడా పొయ్యాలి. ఇంకా కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువ వేసాను. ఇంకా ఎసరికి సరిపడా ఆ కొబ్బరి పాలే బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ కొబ్బరి పాలే వేసేసుకోండి. మొత్తం వాటర్తో కాకోకుండా ఇలా కొబ్బరి పాలతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ నేను కొబ్బరి పాలు వేస్తున్నాను కదా. సో ఇలా మెత్తగా కొబ్బరి పాలు బాగా మెత్తగా మిక్సీ పట్టేసి కొబ్బరి పాలంతా వేసేసేయండి. ఇలా ఎంత సరిపోతుందో అంటే నేను తీసుకున్న బియ్యం 2 గ్లాసెస్ బియ్యానికి 2 గ్లాసెస్ బియ్యానికి కంప్లీట్గా మనకి, నేనైతే రైస్ కుక్కర్లో పెడుతున్నాను. రైస్ కుక్కర్లో కాబట్టి కొంచెం ఎసరు తక్కువగానే ఉంటుంది కాబట్టి నేను దానికి సరిపడా పోసుకున్నాను. ఇంకా కొద్దిగా వాటర్ కావస్తే మీరు పోసుకోండి, కానీ కంప్లీట్గా ఈ వాటరే కొబ్బరి పాలే పోసుకుని చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. నిజంగా చాలా ఎమ్మీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కొబ్బరి పాలు అనేది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకా ఎసరు చాలేదని చెప్పి మామూలు వాటర్ పోసుకున్నాను నేను నార్మల్గా. మీరు కావస్తే కనుక కొబ్బరి పాలే పోసుకోవచ్చు, ఎలా అయినా టేస్ట్ వస్తుంది. సో ఇదంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి పైనుంచి కింద దాకా, ఎందుకంటే ఆ రైస్కి కూడా కొద్దిగా పట్టాలి కదా అవన్నీ, లేకపోతే కిందే ఉండిపోతాయి లేదా పైనే ఉండిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ. మంచిగా ఇలా కలిపేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇందాక వెజిటేబుల్స్లో వేసుకోలేదు, దీనిలో వేద్దామని నేను వేయలేదు. సో కొద్దిగా సాల్ట్ వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ అండి, ప్లీజ్